ఆటంకాలు ఎదురొచ్చినా కానీ మేము నిలబడాలి అంటే ఖచ్చితంగా అది మనందరం ఒక సమిష్టి కృషి చేయాలి. దానికి ఒక బాధ్యత గల మంత్రి పొజిషన్లో ఉన్న నేను నా మెయిన్ కన్సర్న్, ప్రైమరీ కన్సర్న్ ఫస్ట్ అటవీని సంరక్షించాలి అంటే ముందు అధికారుల భద్రత చాలా చాలా కీలకం. సో దాని మీద ప్రత్యేకించి నేను చాలా స్పష్టత ఉంది. ఎనీ పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా కానీ, పొలిటికల్ ఒత్తిళ్ళు వచ్చినా కానీ చాలా చాలా స్పష్టంగా, ఇంక్లూడింగ్ కూటమి పార్టీల్లో ఉండే వ్యక్తులు కానీ, ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు, వెరీ క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లైన్ దాటకుండా డ్యూటీ చేసే అధికారులని మీరు ఎట్లా ఇబ్బంది పెడితే మటుకు కాన్సిక్వెన్సెస్ చాలా 100% అప్లై అవుతాయి. దయచేసి ప్లీజ్ అనేది దాంట్లో భాగం మీరు చేసుకుంటూ వచ్చాం. అలాగే ఫ్రంట్ లైన్ అటవీ సిబ్బంది చాలా కష్టమైన పరిస్థితులు పనిచేస్తూ ఉంటారు. వారి భద్రతా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. మొన్న మధ్యన అమరవీరుల దినోత్సవం గుంటూరుకి వెళ్ళినప్పుడు నాకు తెలియజేశారు, అటవీ సిబ్బంది సంక్షేమ నిధిని అవసరం ఉంది, ఏర్పాటు చేయాలంటే దానికి 5 కోట్ల నిధిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అటవీ సిబ్బందికి 5 కోట్ల రూపాయలు నిధిని ఏర్పాటు చేశారు. సో మిగతా మెయిన్ పాయింట్స్కి వెళ్ళబోయే